పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు టీపీసీసీ అధికార ప్రతినిధి మేనిఫెస్టో సభ్యులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కామారెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంగా పిఆర్టీయూ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనీవిని ఎరిగిన విధంగా ఒకేసారి 25,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇప్పించడం జరిగిందన్నారు. ఆ పదోన్నతి ప్రక్రియలో కూడా 1% కూడా నష్టం జరగకుండా వారి అర్హతల అనుకూలంగా పదోన్నతులు ఇప్పించడం జరిగిందన్నారు. అందుకే యావత్ ఉపాధ్యాయుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి, గౌరవ కేబినెట్ మంత్రులకు ఈ ప్రక్రియను పూర్తి చేసిన మాజీ కమిషనర్ దేవసేనకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో సుమారు 25,000 మంది ఉపాధ్యాయులకు తమ వృత్తిలో పదోన్నతులు కల్పించడం, ఆ పదోన్నతుల ప్రక్రియలో కూడా ఎవరికి కూడా 1% కూడా నష్టం జరగకుండా వారి అర్హతలకు అనుగుణంగా పదోన్నతులు ఇప్పించడం, అదేవిధంగా దాదాపు 68,000 మంది ఉపాధ్యాయులు తమ ఉన్న చోటు నుంచి మరొక చోటుకు తామే స్వయంగా ఎంచుకొని వెళ్ళడానికి అనుకూలంగా బదిలీలు నిర్వహించడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికే సాధ్యమయ్యింది. అందుకే యావత్తు ఉపాధ్యాయ లోకం తరపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ కేబినెట్ మంత్రులకు, ఈ ప్రక్రియను మొత్తంగా పూర్తి చేసినటువంటి మా విద్యాశాఖ మాజీ కమిషనర్ దేవసేన గారికి, ప్రస్తుతం ఆ ప్రక్రియను మరీ ఇంకింత వేగంగా నిర్వర్తిస్తున్న ప్రస్తుత విద్యాశాఖ కమిషనర్ వెంకట నరసింహారెడ్డి గారికి, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య గారికి, ముఖ్యంగా మా విద్యాశాఖకు ముఖ్య కార్యదర్శిగా అనునిత్యం కూడా పర్యవేక్షించినటువంటి బుర్రా వెంకటేశం గారికి, కామారెడ్డి జిల్లా పిఆర్టీయూ తెలంగాణ శాఖ అధ్యక్షులు అంబీర్ మనోహర్ గారు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజ్యం గారి ఆధ్వర్యంలో ఇవాళ కృతజ్ఞత సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా మేము ఉపాధ్యాయులకు ఏం చెప్తున్నామంటే, ఇవాళ బడులలో పిల్లల నిష్పత్తి తక్కువ ఉన్న 10 మందికి ఒక టీచరు, 11 మంది నుంచి 40 మందికి 2 టీచర్లు, 41 నుంచి 60 మందికి 3 టీచర్లు ఇచ్చి ఒక్క ఆవాసంలో కూడా పాఠశాల మూసివేయబడకుండా వచ్చిన పిల్లలకు విద్యాబోధన జరగడానికి బడి పంతులను పంపిన ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వాలలో 10 ఏళ్లలో అక్టోబర్ నవంబర్ నాటికి కూడా పిల్లలు చదవడానికి పాఠ్యపుస్తకాలు రాకుంటుండే. ఈ ప్రభుత్వం జూన్ 12 నాటికి అన్ని పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు పొందుపరచడమే కాకుండా ఇవాళ 603 కోట్ల రూపాయల డబ్బును కేటాయించి పాఠశాలల మరమ్మతులు కూడా చేస్తున్న ప్రభుత్వం. అదీ కాక బీద పిల్లలు చదివే పాఠశాలలకు ఇచ్చే విద్యుత్తును ఉచితంగా ఇస్తూ ప్రతి పాఠశాలలో కూడా రేపు 15 ఆగస్టు వరకు స్కావెంజర్స్ను కూడా ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వీటన్నిటితో పాటు మా పిఆర్టీయూ తెలంగాణ తదుపరి కార్యాచరణ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయిస్తూ 2003 డిఎస్సి వాళ్లకు 57/5 మెమోలను అమలుపరిచే విధంగా కృషి చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లందరూ కూడా గతంలో అర్హత గల స్కూల్ అసిస్టెంట్లు, జూనియర్ లెక్చరర్లు అవుతుండ్రి, డిప్టీ యూఓలు అవుతుండ్రి, డైట్ లెక్చరర్లు అవుతుండ్రి, వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ పదోన్నతులు కల్పించే కొత్త సర్వీస్ రూల్స్ రూపకల్పన పిఆర్టీయూ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఎజెండాగా పెట్టుకున్నాము. ఈ సంఘమే టీచర్లకు సర్వీస్ రూల్స్ సాధించబోతుందనే విషయాన్ని ఉపాధ్యాయులంతా కూడా గమనించాలి. అత్యంత ఆవశ్యకతగా ఇవాళ మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు, వాళ్ళకు కూడా ఆ శాఖలో ఉన్నటువంటి ఖాళీలకు పదోన్నతులు, కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేసే వాళ్లకు మినిమం టైం స్కేల్స్ లాంటి ఆర్థిక ప్రయోజనాలతో పాటు అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి సర్వీస్కు సంబంధించిన సమస్యలు, ఆ అకాడమిక్ సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించడం పిఆర్టీయూ తెలంగాణ ఎజెండాగా పెట్టుకున్నది. గురుకులాల్లో పనిచేసే వాళ్లకు, మోడల్ స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళకు కూడా 010 హెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంట్ ద్వారా వేతనాలు ఇప్పించడం కూడా పిఆర్టీయూ తెలంగాణ సంఘం ఎజెండాగా పెట్టుకున్నది. కావున ఉపాధ్యాయ లోకానికి మేము ఒకటే పిలిపిస్తున్నాం,
ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యా ప్రమాణాల పెంపు కూడా మన బాధ్యతనే తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ బడులలో విద్యార్థుల నిష్పత్తిని కూడా అంటే ఎన్రోల్మెంట్ శాతాన్ని కూడా మనమే తీసుకోవాలని పిఆర్టీ తెలంగాణ కామారెడ్డి జిల్లాలోని ప్రతి ఉపాధ్యాయుడిని పేరు పేరున వేడుకుంటుంది. థ్యాంక్ యూ. డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు రాబోతూ ఉన్నారు. 11,062 మంది. ఒక 1,400 మంది 2008 డిఎస్సి వాళ్ళకు టీచర్ పోస్ట్ ఇవ్వబోతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళు కలిపి ఒక 13,000 మంది వస్తున్నారు. 13,000 మంది రాగానే వీళ్ళందరూ రిలీవ్ అవుతారు. ఎందుకు రిలీవ్ చేయట్లేదంటే ఒక ప్రైమరీ స్కూల్లో ఒక టీచర్ను రిలీవ్ చేస్తే అక్కడ టీచర్ లేకపోతే చేరిన విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతారు. చేరిన వాళ్ళు కూడా టీచర్ లేడని రారు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇవాళ టీచర్లు రిలీవ్ చేయలేదు. ఒక 2 months ఆగితే, ఎందుకంటే బీద విద్యార్థులే మనకు అంతిమ లక్ష్యం, వాళ్ళకు చదువు చెప్పడం నేర్పించడం. కాబట్టి మా ఉపాధ్యాయులు కూడా దీన్ని అర్థం చేసుకుంటారని మేము పిఆర్టీ తెలంగాణ సంఘం నుంచి ఆకాంక్షిస్తున్నాం.